చింటూ, ఓం శాంతి. ఈరోజు బాబా ఏం చెప్తున్నారంటే, తమ బ్యాటరీని ఛార్జ్ చేసుకోవాలని గుర్తించుకోండి. మీ సమయాన్ని పరచింతనలో వృధా చేసుకోకండి. మీకు మీరే ఛార్జ్ చేసుకుంటే నష పెరుగుతుంది. అన్న ఓం శాంతి అన్న, ఈరోజు బాబా ప్రశ్న ఏమడుగుతున్నారంటే, జ్ఞానము ఒక్క క్షణంలోనిదే, అయినా తండ్రి ఇంత వివరంగా అర్థం చేయించవలసిన లేక ఇంత సమయము ఇవ్వవలసిన అవసరమేమి? ఎందుకంటే జ్ఞానం ఇచ్చిన తరువాత పిల్లలు పరివర్తన అయినారా లేదా అని కూడా తండ్రి చూస్తారు. తర్వాత పరివర్తన చేసుకునేందుకు జ్ఞానము ఇస్తూనే ఉంటారు. మొత్తము బీజము వృక్షముల జ్ఞానమంతా ఇస్తారు. అందువలనే తండ్రిని జ్ఞానసాగరులని అంటారు. ఒకవేళ ఒక్క క్షణంలో మంత్రము చెప్పి వెళ్ళిపోతే జ్ఞానసాగరులనే బిరుదు కూడా లభించదు. ఆత్మిక తండ్రి కూర్చుని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. భక్తి మార్గంలో పరంపిత పరమాత్ముడైన శివుడిని ఇక్కడే పూజిస్తారు. వారు ఇక్కడ ఉండి వెళ్ళిపోయారని బుద్ధిలో ఉంటుంది. లింగమును ఎక్కడ చూసినా పూజిస్తారు. అరే చింటూ, ఇప్పుడు మనకు తెలుసు, డ్రామా ప్లాన్ అనుసారము మళ్ళీ తప్పకుండా చైతన్యంలోకి వస్తాము. మనుషుల బుద్ధిలోకి ఈ ఆలోచన కూడా రాదు. వీరు ఒకప్పుడు ఉండేవారని మాత్రం తప్పకుండా భావిస్తారు. ఇప్పుడు వీరి జడ చిత్రాలు ఉన్నాయి, కానీ ఆ చైతన్యమైన వారు ఎక్కడికి వెళ్ళిపోయారో అనేది ఎవరి బుద్ధిలోకి రాదు. మనుషులైతే 84 జన్మల పునర్జన్మలని అనేస్తారు, కానీ 84 జన్మలు మాత్రమే తీసుకుంటారు. 84 లక్షలు కాదని పిల్లలైన మీకిప్పుడు తెలిసింది. ఇప్పుడు శ్రీరామచంద్రుని పూజిస్తారు. రాముడు ఎక్కడికి వెళ్ళారో వారికి తెలియదు. శ్రీరాముని ఆత్మ తప్పకుండా పునర్జన్మలు తీసుకుంటూ ఉంటుందని మీకు తెలుసు. ఇక్కడ పరీక్షలో పాస్ అవ్వరు, కానీ ఏదో ఒక రూపంలో తప్పకుండా ఉంటారు కదా. ఇక్కడే పురుషార్థం చేస్తూ ఉంటారు. రాముని పేరు ఎంతో ప్రసిద్ధి చెందింది, కావున తప్పకుండా వస్తారు. వారు జ్ఞానము తీసుకోవలసి ఉంటుంది. ఇప్పుడు మీకు తెలియనందున ఈ విషయము వదిలేయవలసి ఉంటుంది. ఈ విషయాలలోకి వెళ్ళడం వల్ల కూడా సమయము వృధా అవుతుంది. దీనికంటే మన సమయాన్ని ఎందుకు సఫలం చేసుకోరాదు? స్వ ఉన్నతి కొరకు బ్యాటరీని ఛార్జ్ చేసుకోండి. ఇతర విషయాల గురించి చింతించడం పరచింతన అవుతుంది. ఇప్పుడు స్వయమును గురించి చింతన చేయాలి. మనము తండ్రిని స్మృతి చేయాలి. అన్న, ఇప్పుడు మనకు తండ్రి అత్యున్నతమైన పురుషార్థము చేయిస్తారు. దీని పేరే రాజయోగ జ్ఞానము. అందులోనూ విశ్వానికంతా అధికారులుగా అవ్వాలి. ఎంత పురుషార్థం చేస్తారో అంత లాభము తప్పకుండా ఉంటుంది. మొదట స్వయాన్ని ఆత్మ అని తప్పకుండా నిశ్చయం చేసుకోండి. ఫలానా ఆత్మ మిమ్మలను స్మృతి చేస్తుందని కొందరు రాస్తారు కూడా. ఆత్మ శరీరం ద్వారా రాస్తుంది. ఆత్మకు శివబాబాతో సంబంధం ఉంది. నేను ఆత్మ ఫలానా శరీరం యొక్క నామరూపములు కలిగి ఉన్నాను. ఇది తప్పకుండా తెలపాల్సి ఉంటుంది కదా. ఎందుకంటే ఆత్మ ఉన్న శరీరానికే భిన్న భిన్న పేర్లు ఉంటాయి. నేను ఆత్మ, మీ బిడ్డను. ఆత్మనైనా నా శరీరం పేరు ఫలానా. ఆత్మ పేరైతే ఎప్పటికీ మారదు. నేను ఆత్మ ఫలానా శరీరాన్ని కలిగి ఉన్నాను. శరీరం పేరు తప్పకుండా ఉండాలి, లేకపోతే కార్య వ్యవహారాలు జరగవు. నేను కూడా బ్రహ్మతనువులో తాత్కాలికంగా వస్తానని తండ్రి అంటారు. ఈ విషయం ఇతని ఆత్మకు కూడా అర్థం చేయిస్తాను. నేను ఈ శరీరం ద్వారా మిమ్మలను చదివించేందుకు వచ్చాను. ఇది నా శరీరం కాదు. నేను ఇతనిలో ప్రవేశించాను, మళ్ళీ నా ధామానికి వెళ్ళిపోతాను. పిల్లలైన మీకు ఈ మంత్రమును ఇచ్చేందుకే వచ్చాను అని బాబా అంటున్నారు. అలాగని మంత్రమునిచ్చి వెళ్ళిపోతానని కాదు. పిల్లలు ఎంతవరకు పరివర్తన అయ్యారో కూడా గమనించవలసి ఉంటుంది. ఇప్పుడు అందరూ చదువుకుంటూ ఉంటారు. మేము ఓడిపోయామని వారికి గుర్తు వస్తుంది. మళ్ళీ మైదానంలోకి వస్తారు. మళ్ళీ వచ్చి పురుషార్థం చేసుకొని బాబా రాణిస్తారు. ఎంతో కొంత మంచి పదవి లభిస్తుంది. తండ్రి గుర్తు చేయిస్తున్నారు. మధురాతి మధురమైన పిల్లలు, నన్ను ఒకరినే స్మృతి చేస్తే పాపాలు సమాప్తమైపోతాయి. ఇప్పుడు ఎలా స్మృతి చేస్తున్నారు? బాబా పరంధామంలో ఉన్నారని భావిస్తున్నారా? లేదు. బాబా అయితే ఇక్కడ ఈ రథంలో కూర్చుని ఉన్నారు. ఈ రథము గురించి అందరికీ తెలుస్తూ ఉంది. ఇది భాగ్యశాలి రథము. ఇందులో వచ్చి ఉన్నారు. భక్తి మార్గంలో వారిని పరంధామంలో స్మృతి చేసేవారు, కానీ వారిని స్మృతి చేయడం ద్వారా ఏమవుతుందో వారికి తెలియదు. పిల్లలైన మీకు ఇప్పుడు తండ్రి స్వయంగా ఈ రథములో వచ్చి శ్రీమతమును ఇస్తున్నారు. అందువలన ఈ మృత్యులోకంలో పురుషోత్తమ సంగమయుగంలో ఉన్నామని పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. బ్రహ్మను స్మృతి చేయరాదని మీకు తెలుసు. నన్ను ఒకరినే స్మృతి చెయ్యండి. నేను ఈ రథములో ఉంటూ మీకు
ఈ జ్ఞానమును ఇస్తున్నానని తండ్రి చెప్తారు. అన్న తండ్రికి అన్నీ తెలుసు, అందుకే మనకు వినిపిస్తూ ఉంటారు. అందుకే వారిని జ్ఞానసాగరుడని అంటారు. ఒకే ఒక విషయం ద్వారా శాస్త్రాలు తయారవ్వచాలు. వృక్షమును గురించిన వివరాలను అర్థం చేయిస్తూ ఉంటారు. ముఖ్యమైన మొదటి నెంబర్ సబ్జెక్టు తండ్రిని స్మృతి చేయడం. అందులోనే శ్రమ ఉంది. మొత్తం దీనిపైనే ఆధారపడి ఉంది. మిగిలిన వృక్షమును గురించి మీరు అర్థం చేసుకున్నారు. ప్రపంచంలోని వారికి ఈ విషయాలను గురించి ఏమీ తెలియదు. మీరు అన్ని ధర్మాల వారి తిథి తారీఖులు మొదలైన వాటి గురించి తెలియజేస్తారు. అర్ధకల్పంలో ఇవన్నీ వచ్చేస్తాయి. ఇక సూర్యవంశీయులు చంద్రవంశీయులు ఉన్నారు. వీరి కొరకు చాలా యుగాలైతే ఉండవు కదా. అక్కడ ఉండేవే 2 యుగాలు. అక్కడ మానవులు కూడా కొద్దిమందే ఉంటారు. 84 లక్షల జన్మలు ఉండజాలవు. వీలే లేదు. మానవులు బుద్ధిహీనులైపోతారు. అందువలన తండ్రి మళ్ళీ వచ్చి ఆ వివేకాన్ని ఇస్తారు. అరే చింటూ, మన ఆత్మలు మరియు పరమాత్మ ఉండే స్థానమే నిరాకార సృష్టి. ఇది సాకార సృష్టి అని మనకు తెలుసు. సృష్టి ఉండేది ఇక్కడే రామరాజ్యం రావణ రాజ్యం ఉంటాయి. మహిమ అంతా ఇక్కడిదే. కేవలం సూక్ష్మలోకం సాక్షాత్కారం అవుతుంది. మూలవతనంలోనైతే ఆత్మలే ఉంటాయి. మళ్ళీ ఇక్కడకు వచ్చి పాత్ర చేస్తాయి. సూక్ష్మవతనంలో ఏముందో చిత్రాలు కూడా తయారు చేశారు. దానిని గురించి తండ్రి అర్థం చేయిస్తారు. పిల్లలైన మీరు ఇలా సూక్ష్మలోక నివాసులైన ఫరిస్తాలుగా అవ్వాలి. ఫరిస్తాలు రక్త మాంసాలు లేకుండా ఉంటాయి. దదీచి ఋషి ఎముకలను కూడా ఇచ్చేశారని అంటారు కదా. శంకరుని గురించిన గాయనం ఎక్కడా లేదు. బ్రహ్మ విష్ణువులకు మందిరాలు ఉన్నాయి. శంకరునికి ఏమీ లేదు. కావున వారిని వినాశనం కొరకు నిమిత్తం చేశారు. అంతేకాని కనులు తెరిచి వినాశనమేమీ చేయడు. దేవతలు హింసతో కూడిన పనిని ఎలా చేయగలరు? వారు అలా చేయరు. శివబాబా కూడా వారికి అటువంటి ఆదేశాలనేమి ఇవ్వరు. ఆదేశించే వారిపై కూడా భారము పడుతుంది కదా. అలా అన్నవారు చిక్కుకొని పోతారు. వారైతే శివశంకరులను ఒకటిగా చేసి చెప్పేస్తారు. ఇప్పుడు నన్నొకరినే స్మృతి చేయమని తండ్రి కూడా చెప్తారు. శివశంకరులను స్మృతి చేయమని చెప్పరు. పతిత పావనుడని ఒక్కరినే అంటారు. భగవంతుడు అర్థసహితంగా తెలిపిస్తారు. ఇది ఎవరికీ తెలియనందు వలన చిత్రాలను చూసి తికమక పడతారు. అర్థము గురించి తప్పకుండా తెలపాల్సి ఉంటుంది కదా. అన్న బాబా ఈరోజు హోంవర్క్ ఏమిస్తున్నారంటే, ఏ విషయం గురించి కూడా చింత చేస్తూ సమయాన్ని వృధా చేసుకోకండి. తమలో తాము మస్తీగా ఉండాలి. స్వయాన్ని గురించి ఆలోచిస్తూ ఆత్మను సతోప్రధానంగా తయారు చేసుకోవాలి. నరుని నుండి నారాయణుడిగా అయ్యేందుకు అంతిమ సమయంలో తండ్రి ఒక్కరే గుర్తుండాలి. ఈ అత్యున్నతమైన యుక్తిని ఎదురుగా ఉంచుకొని నేను ఆత్మను అని పురుషార్థం చేయాలి. ఈ శరీరాన్ని మర్చిపోవాలి. అరే చింటూ, బాబా వరదానం ఏమిస్తున్నారంటే, దాత యొక్క దానాన్ని స్మృతిలో ఉంచుకొని సర్వ ఆకర్షణల నుండి ముక్తముగా ఉండే ఆకర్షణ ముక్త భవ. చాలామంది పిల్లలు వీరిపై నాకు ఏ ఆకర్షణ లేదు, కానీ వీరిలో ఉండే ఈ గుణము చాలా మంచిది, లేక వీరిలో సేవ యొక్క విశేషత చాలా ఉంది అని అంటారు. కానీ ఏ వ్యక్తి లేక వైభవం వైపుకు మాటి మాటికి సంకల్పం వెళ్ళడం కూడా ఆకర్షణే. ఎవరి విశేషతను చూస్తున్నా, గుణాలను లేక సేవను చూస్తున్నా దాతను మర్చిపోకండి. ఇది దాత ఇచ్చిన దానము. ఈ స్మృతి ఆకర్షణల నుండి ముక్తంగా ఆకర్షణ ముక్తులుగా చేసేస్తుంది. అప్పుడు ఎవరికి ప్రభావితం అవ్వరు. ఎటువంటి ఆత్మిక సోషల్ వర్కర్గా అవ్వాలంటే భ్రమిస్తున్న ఆత్మలకు ఆశ్రయము ఇవ్వండి, భగవంతునితో కలపండి అని బాబా స్లోగన్ ఇస్తున్నారు. ఈ అన్నదమ్ముల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.